నమస్తే అండి. నా పేరు పండిత వీరస్వామి. మంగళగిరిలో తెనాలి రోడ్లో మాది బట్టల షాప్ ఉందండి. నేను చేనేత వ్యాపారం చేస్తున్నాను చిన్నప్పటి నుంచి కూడా. మాకు చాలా మగ్గాలు కూడా ఉన్నాయి. అలాగే నేను ఈ దాదాపుగా ఒక 60 సంవత్సరాలు సుమారుగా నుంచి వ్యాపారం చేస్తున్నాను. నేను ఒక్కడనే వ్యాపారం కాకుండా నా కింద చేనేత పని వాళ్ళు ఉన్నారు. దానికి అనుబంధ వృత్తుల వారు ఉన్నారు. మొత్తం నా కుటుంబం ఒక్కటే కాకుండా దాదాపుగా ఒక 50 మంది కుటుంబాల పైగా నా కింద పనిచేస్తున్నారండి. ఈ గవర్నమెంట్ వారు ఈ తెనాలి రోడ్డు 60 అడుగులు విస్తరణ చేయాలని ప్రతిపాదన పెట్టారండి. ఈ ప్రతిపాదన వల్ల మాకు షాపు ఇల్లు కాంబినేషన్ గా ఉందండి. అది మొత్తం పోతుంది. అలాగే నాతో పాటు చాలా మంది అనేక మంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరికీ కూడా ఎక్కువ భాగం మొత్తం పోతున్నాయండి. మేము గవర్నమెంట్ వారికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా 60 అడుగుల రోడ్డు చేయాల్సిందే అని వారు కూర్చున్నారండి. మాకు 60 అడుగుల రోడ్డు చేస్తే మాకు జీవనోపాధి మొత్తం పోతుంది. నా ఒక్క కుటుంబమే కాకుండా సుమారుగా ఒక 50 కుటుంబాల పైగా వాళ్ళ జీవనోపాధి మొత్తం పోతుందండి.